Hello friends, very good evening. Welcome to Economic Survey Analysis, probably my last session before your prelims in 2022. సో చాలామంది స్టూడెంట్స్ అడగడం జరిగింది, మానిటరీ మేనేజ్మెంట్ బ్యాంకింగ్ సెక్టార్కి సంబంధించిన ఫోర్త్ చాప్టర్ వచ్చేసి డిఫికల్ట్గా ఉంది, మీరు చెప్పండి సార్ అని అడిగారు. అందుకని ఐఎమ్ టేకింగ్ సమ్ టైమ్ అవుట్ టు హెల్ప్ యూ అవుట్ విత్ దిస్ ఫోర్త్ చాప్టర్. సో ఆల్రెడీ 1, 2, 3 చాప్టర్స్, తర్వాత 6, 7, 8 చాప్టర్స్ కూడా కవర్ చేసాం. 6 చాప్టర్స్ వరకు కవర్ చేసేసాం. ఫోర్త్ కూడా ఒకసారి చెప్పండి అని అడిగారు. సో ఐఎమ్ ట్రయింగ్ టు కవర్ ఇట్ హియర్. సో బిఫోర్ దట్ లెట్ మీ రిమైండ్ యూ అబౌట్ అవర్ ఫ్లాగ్షిప్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ ప్రోగ్రామ్. ఇది మీకు ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ డ్యూయల్ మోడ్లో ఆఫర్ చేస్తున్నాం. ఆఫ్లైన్ కావాలనుకునే వాళ్ళు వైజాగ్ అండ్ హైదరాబాద్ వచ్చి జాయిన్ కావచ్చు. ఆన్లైన్ కావాలనుకునే వాళ్ళు మీ ఇంట్లోంచే హ్యాపీగా జాయిన్ అయిపోవచ్చు ఎట్ అన్ ఎఫోర్డబుల్ ఫీ విత్ ఈఎంఐ ఆప్షన్స్ క్లియర్గా మీకు కనిపిస్తుంది. అయితే ఈ ప్రోగ్రాంలో మీకు ఏం వస్తుంది అని చాలామంది అడుగుతూ ఉంటారు. జనరల్ స్టడీస్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ కవర్ అవుతాయి, సీసాట్ కవర్ అవుతుంది, ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ టెస్ట్ సిరీస్ కవర్ అవుతుంది, డైలీ కరెంట్ అఫైర్స్ అండ్ ఆన్సర్ రైటింగ్ సెషన్స్ జరుగుతూ ఉంటాయి. అందుకే వీ కాల్ ఇట్ ది మోస్ట్ కాంప్రహెన్సివ్ యూపీఎస్సీ ప్రిపరేషన్ ప్రోగ్రామ్. ఇట్ కవర్స్ ఆల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ యువర్ ప్రిపరేషన్. ప్రిలిమ్స్, మెయిన్స్, ఆన్సర్ రైటింగ్, సిఏ, ఎవ్రీ ఆస్పెక్ట్ ఈస్ కవర్డ్ హియర్. అయితే వీటితో పాటు యు ఆర్ ఆల్సో గెటింగ్ కాంప్లిమెంటరీ యాక్సెస్ టు ఆల్ ఆఫ్ దీస్. ఒకవేళ మీరు యూపీఎస్సీ క్లియర్ చేయలేకపోయినా సరే యూ హ్యావ్ ఎ బ్యాకప్ ప్లాన్. అదర్ గవర్నమెంట్ జాబ్స్ అన్నీ కూడా మీకు కవర్ చేయడం అనేది జరుగుతుంది. వీటిలో ఏదో ఒకటి మీరు ఖచ్చితంగా కొడతారు. అండ్ ఎవ్రీథింగ్ కమ్స్ విత్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ. సో మీకు జాబ్ వచ్చేంత వరకు కూడా మీరు నా స్టూడెంట్గానే కంటిన్యూ అయ్యే అవకాశం అనేది ఉంటుంది. సో ఫర్దర్ వివరాల కోసం ఈ నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు లేదా వెబ్సైట్కి లాగిన్ అవ్వవచ్చు. అయితే కనిపిస్తున్న ఫీజు అనేది ఓన్లీ వ్యాలిడ్ టిల్ 31st May విచ్ ఈజ్ టుమారో. రేపటి వరకు మాత్రమే వ్యాలిడ్. సో ఈ ఫీజు లేదా ఆఫ్లైన్ ఫీజు రెండు కూడా 1 June నుంచి 10,000 రూపీస్ పెరుగుతుంది. సో ఫీజు అనేది 10,000 రూపీస్ పెరుగుతుంది. అందుకనే ఇవాళ కానీ రేపటిలోగా జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి. డీటెయిల్స్ కోసం ఈ నెంబర్కి కాల్ చేయండి. ఆన్లైన్ అయితే 5,000 రూపీస్, ఆఫ్లైన్ అయితే 10,000 రూపీస్ ఈఎంఐ కట్టేసి మీరు జాయిన్ అయిపోవచ్చు. సో ఇది చాప్టర్ 4 ఆల్రెడీ మీకు చెప్పాను. మానిటరీ మేనేజ్మెంట్ అండ్ ఫైనాన్షియల్ ఇంటర్మీడియేషన్ అని చెప్పి రాశారు. సో ఏంటి దీని కథ అనేది ఒకసారి చూద్దాం. ఇదంతా సమ్మరీ ఆస్పెక్ట్. మనం ఎలాగో డీటెయిల్డ్గా చూస్తాం కాబట్టి మరి సమ్మరీ ఎందుకు చూడడం, డైరెక్ట్గా విషయంలోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ సబ్ హెడింగ్ ఇన్ దిస్ ఈజ్ మానిటరీ డెవలప్మెంట్స్. సో ఆల్ డెవలప్మెంట్స్ రిలేటెడ్ టు మనీ సప్లై, ఆల్ డెవలప్మెంట్స్ రిలేటెడ్ టు ఇంట్రెస్ట్ రేట్, ఇలాంటి వాటన్నింటినీ కూడా మనం మానిటరీ డెవలప్మెంట్స్ అని చెప్పి అంటాం. చాలామంది కొంచెం బేసిక్స్ కూడా కవర్ చేస్తున్నాను చూడండి. ఈ 2 పదాలు మీరు ఎక్కువగా వింటూ ఉంటారు, ఫిస్కల్ పాలసీ అండ్ మానిటరీ పాలసీ అని చెప్పి చాలా కామన్గా మనం వింటూ ఉండే 2 పదాలు ఇవి. మానిటరీ పాలసీని డిసైడ్ చేసేది మానిటరీ పాలసీ కమిటీ విచ్ ఈజ్ అండర్ ఆర్బీఐ. సో మానిటరీ పాలసీ కమిటీ ఏం చేస్తుంది, సిస్టంలో మనీ సప్లై ఎంత ఉండాలి, ఇంట్రెస్ట్ రేట్స్ ఎంత ఉండాలి, ఇలాంటి ఆస్పెక్ట్స్ని డిసైడ్ చేస్తుంది. సో మనీ సప్లైని కంట్రోల్ చేయడం ద్వారా, వడ్డీ రేట్లను కంట్రోల్ చేయడం ద్వారా మానిటరీ పాలసీ కమిటీ ట్రైస్ టు కంట్రోల్ ఇన్ఫ్లేషన్, ట్రైస్ టు రివైవ్ గ్రోత్. వడ్డీ రేట్లు తక్కువగా ఉంచడం వల్ల ఇండస్ట్రీకి హెల్ప్ అవుతుంది, తద్వారా గ్రోత్కి హెల్ప్ అవుతుంది, ఇండస్ట్రియల్ గ్రోత్కి అది ఉపయోగపడేలాగా చేస్తుంది అనమాట. మరి ఫిస్కల్ పాలసీ కిందకి ఏమొస్తాయి, గవర్నమెంట్ ట్యాక్సేషన్ డెసిషన్స్ అన్నీ కూడా ఫిస్కల్ పాలసీ కిందకి వస్తాయి. సో రెవెన్యూ పెంచడానికి లేదా ట్యాక్సులు పెంచడానికి లేదా ట్యాక్సులు తగ్గించడానికి గవర్నమెంట్ తీసుకునే డిఫరెంట్ డెసిషన్స్ అన్నీ కూడా దే కమ్ అండర్ ఫిస్కల్ పాలసీ. సో ఫిస్కల్ పాలసీ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకునే నిర్ణయాల బట్టి ఆధారపడుతుంది. ఎనీథింగ్ దట్ ఎఫెక్ట్స్ గవర్నమెంట్స్ రెవెన్యూ ఆర్ ఎక్స్పెండిచర్ కమ్స్ అండర్ ఫిస్కల్ పాలసీ. ఇవన్నీ ఫిస్కల్ పాలసీ కిందకి వస్తాయన్నమాట. మానిటరీ పాలసీ కిందకి ఆర్బీఐ తీసుకునే నిర్ణయాలన్నీ కూడా మనకి వస్తాయి. సో ఇది మీరు ఎకనామిక్ క్లాసెస్లో డీటెయిల్డ్గా వింటారు. ఇక్కడ మీకు లైట్గా కవర్ చేస్తాను అంతే. మానిటరీ పాలసీ కమిటీ ఇప్పుడు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి పనికొచ్చే ఆస్పెక్ట్స్ చూద్దాం. మానిటరీ పాలసీ కమిటీ మెయింటైన్డ్ స్టేటస్ కో ఆన్ ది పాలసీ రెపో రేట్ డ్యూరింగ్ April to December 2021. ఓకే,
సో స్టేటస్ కో మెయింటైన్ చేసిందంటే అర్థం ఏంటి? పెంచలేదు, తగ్గించలేదు. దేనిపైన? రెపో రేట్ పైన. వాట్ ఈజ్ రెపో రేట్? ఇది ఆర్బీఐ అనుకుంటే, ఇవి బ్యాంక్స్ అనుకుంటే, బ్యాంక్స్కి ఎప్పుడైనా సరే అత్యవసరం ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వచ్చినప్పుడు బ్యాంకులు ఏం చేస్తాయంటే, బ్యాంకులు తన దగ్గరున్న గవర్నమెంట్ సెక్యూరిటీస్ని తాకట్టు పెట్టి, కొల్లేటర్లుగా ఇచ్చి తాకట్టు పెట్టి ఆర్బీఐ దగ్గర అప్పు తీసుకుంటాయి. ఆ అప్పు తీసుకునేటప్పుడు వాళ్ళు పే చేసే ఇంట్రెస్ట్నే మనం పాలసీ రెపో రేట్ అని చెప్పి అంటాం. ఇది జనరల్గా ఓవర్ నైట్, అంటే ఒక రాత్రి పీరియడ్కి, అంటే ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ వస్తాయి వాళ్ళకి. ఎటువంటి ఎమర్జెన్సీ అంటే బ్యాంక్స్ అవుట్ టు మెయింటైన్ సంథింగ్ కాల్డ్ సిఆర్ఆర్, క్యాష్ రిజర్వ్ రేషియో మెయింటైన్ చేయాలి. ఇలాంటి రేషియోస్ మెయింటైన్ చేయడానికి క్యాష్ రిజర్వ్ రేషియో ఎలా మెయింటైన్ చేస్తాయి? ఆర్బీఐ దగ్గర ఒక కరెంట్ అకౌంట్ మెయింటైన్ చేస్తాయి బ్యాంక్స్. సో ప్రతి బ్యాంక్కి ఆర్బీఐ దగ్గర ఒక అకౌంట్ ఉంటుందన్నమాట. ఈ అకౌంట్లో దే హ్యావ్ టు మెయింటైన్ క్యాష్. ఎంత మెయింటైన్ చేయాలి? దట్ డిపెండ్స్ ఆన్ క్యాష్ రిజర్వ్ రేషియో. సో క్యాష్ రిజర్వ్ రేషియో గురించి మాట్లాడినప్పుడు చెప్తాను మళ్ళీ. సో అలా దే హ్యావ్ టు మెయింటైన్. కొన్నిసార్లు మనం చూడండి, మనకు సింపుల్ లైక్ దిస్, మనం బ్యాంకుల్లో మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయకపోతే పెనాల్టీ పడుతుంది కదా, అలాగనమాట. సో బ్యాంకులు కూడా ఆర్బీఐ దగ్గర ఒక మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తాయి. అది మీకు ఈజీగా అర్థమవుతుంది. ఆ మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయలేకపోతే పెనాల్టీలు పడతాయి. ఆ మెయింటైన్ చేయడానికి డబ్బులు లేవనుకోండి, ఆర్బీఐ దగ్గరే సడన్గా అప్పు తీసుకుంటాయి. అలా అప్పు తీసుకునేటప్పుడు వాళ్ళు పే చేసే ఇంట్రెస్ట్ రేటే మనం పాలసీ రెపో రేట్ అని చెప్పి అంటాం. అర్థమైందా? ఆ రెపో రేటు పెంచకుండా అలాగే మెయింటైన్ చేసింది ఆఫ్టర్ సే సబ్స్టాన్షియల్ కట్ ఆఫ్ 115 basis points డ్యూరింగ్ February to May 2020 అండ్ క్యూములేటివ్ 250 basis points సిన్స్ February 2019. బేసిస్ పాయింట్ అంటే 100 BPS ఈక్వల్ టు 1% అనమాట. 250 basis points అంటే 2.5% అని అర్థం. కోవిడ్-19 టైంలో అంతకుముందు ఎకానమీ కొంచెం డల్గా ఉన్నప్పుడు సిఆర్ఆర్ తగ్గించుకుంటూ వచ్చారు. ఆ తర్వాత ఈ ఏప్రిల్ నుంచి సిఆర్ఆర్ని పెంచకుండా అలాగే ఉంచేశారు అని చెప్పి ఇక్కడ చెప్తున్నారు. దట్స్ వాట్ దే ఆర్ సేయింగ్ హియర్. సో రెపో రేటు ఎంత ఉంది? 4%. చాలా లోయెస్ట్ మెయింటైన్ చేస్తూ వచ్చారు. రీసెంట్గా మళ్ళీ పెరిగింది, దట్స్ అ డిఫరెంట్ థింగ్. బట్ ఈ ఎకనామిక్ సర్వే వచ్చే నాటికి 4% ఉందన్నమాట. గత లాస్ట్ డెకేడ్లోనే అది లోయెస్ట్ మనం ఫిగర్లో చూడబోతున్నాం. సో పాలసీ రెపో రేట్స్ తగ్గించి ఏం చేశారు? అకామిడేటివ్ మానిటరీ పాలసీని మెయింటైన్ చేసినట్టు. అకామిడేటివ్ అంటే అర్థం ఏంటి? ఇండస్ట్రీ యొక్క నీడ్స్కి అకామిడేటివ్గా, అంటే వాటిని దృష్టిలో పెట్టుకొని, అకామిడేట్ చేయడం అంటే వాటిని పరిగణలోకి తీసుకొని, వాటిని దృష్టిలో పెట్టుకొని వాళ్ళకు అనుకూలంగా, ఇండస్ట్రీకి ఏ సిచ్యువేషన్ అనుకూలంగా ఉంటుంది? ఇంట్రెస్ట్ రేట్స్ తక్కువగా ఉండే సిచ్యువేషన్ అనుకూలంగా ఉంటుంది. మరి రెపో రేట్ తగ్గింది అంటే అర్థం ఏంటి? ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గినట్టేగా. బ్యాంకులకి ఆర్బీఐ ఇచ్చే వడ్డీ రేట్ తగ్గింది, ఆటోమేటిక్గా ఆర్బీఐ బ్యాంకులకి ఇచ్చే ఇంట్రెస్ట్ రేట్ కూడా బ్యాంకులు మనకిచ్చే ఇంట్రెస్ట్ రేట్స్ కూడా ఆటోమేటిక్గా దాని తర్వాత తగ్గుతాయి అన్నమాట. ఇండస్ట్రీకి ఇచ్చే వడ్డీ రేట్లు కూడా తగ్గుతాయి అని అర్థం. సో దట్స్ వాట్ యూ నీడ్ టు రిమెంబర్ హియర్. అర్థమైందా? రెపో రేటు తగ్గడం అంటే అది. సో రెపో రేట్ తగ్గితే వడ్డీ రేట్లు తగ్గుతాయి, వడ్డీ రేట్లు తగ్గితే ఇండస్ట్రీకి అది అనుకూలమైన వాతావరణం. ఎవరికైనా సరే అంతే కదా. అప్పులు తీసుకునే వాళ్ళు ఏం చేస్తారు? వడ్డీలు తక్కువ ఉండాలి, ఎక్కువ ఉండాలా? తక్కువ ఉండాలని కోరుకుంటారు. అందుకే మనం దాన్ని వడ్డీ రేట్లు తగ్గించే పాలసీని ఏమంటాం? అకామిడేటివ్ మానిటరీ పాలసీ అని చెప్పి అంటాము. సో అది మెయింటైన్ చేస్తున్నాము. వీ విల్ కీప్ ఇట్ యాజ్ లాంగ్ యాజ్ నెససరీ. ఎంతకాలం అవసరమైతే అంతకాలం మెయింటైన్ చేస్తాము గ్రోత్ని రివైవ్ చేయడానికి, వైల్ ఎన్ష్యూరింగ్ దట్ ఇన్ఫ్లేషన్ రిమైన్స్ విత్ ఇన్ టార్గెట్. ఇన్ఫ్లేషన్ అనేది విత్ ఇన్ టార్గెట్. ఇన్ఫ్లేషన్ టార్గెట్ ఏంటి? 4 ± 2%. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్బీఐకి ఇచ్చిన మ్యాండేట్. ఆ రేంజ్లో మెయింటైన్ చేయాలి అని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీకి చెప్పడం జరిగింది. అది మెయింటైన్ చేస్తున్నంత వరకు, మేము వీలైనంత వరకు అది మెయింటైన్ చేస్తూ ఇండస్ట్రీని సపోర్ట్ చేయడానికి ట్రై చేస్తాము అని చెప్తూ వస్తున్నారు. ఇక్కడ మీరు ఒకసారి చూస్తే, ఇఫ్ యూ అబ్జర్వ్ ఇట్ హియర్, ఇక్కడ మీరు చూస్తే చూడండి రెపో రేట్ ఎలా ఉందో. సో ఇప్పుడు ఇక్కడికి వచ్చేసింది, 4%కి వచ్చేసింది. సో బిఫోర్ దట్ ఎక్కువ ఉండేదన్నమాట. పాలసీ రెపో రేటు, రివర్స్ రెపో రేటు. సారీ, ఈ రెడ్ది పాలసీ రెపో, ఈ బ్లూది రివర్స్ రెపో. రివర్స్ రెపో ఏంటి? వెన్ ఎవర్ బ్యాంక్స్ హ్యావ్ ఎక్సెస్ క్యాష్, బ్యాంకుల దగ్గర డబ్బులు ఎక్కువైపోయాయి అనుకోండి, దే కెన్ డిపాజిట్ దేర్ క్యాష్ విత్ ఆర్బీఐ. లోన్లు తీసుకోవడానికి ఎవరు లేరు, లేదా లోన్లు ఇస్తే తిరిగి రావనే భయం ఉన్నప్పుడు బ్యాంకులు ఏం చేస్తాయంటే క్యాష్ని ఆర్బీఐ దగ్గర మెయింటైన్ చేస్తాయి. అలా మెయింటైన్ చేసేటప్పుడు ఆర్బీఐ వాళ్ళకి పే చేసే ఇంట్రెస్ట్ రేట్ని రివర్స్ రెపో అంటాం. అది రివర్స్ రెపో అనమాట. రెపోలో ఏం జరుగుతుంది? బ్యాంక్స్ ఆర్ టేకింగ్ మనీ ఫ్రమ్ ఆర్బీఐ. రివర్స్ రెపోలో బ్యాంక్స్ ఆర్ డిపాజిటింగ్ దేర్ మనీ విత్ ఆర్బీఐ. అలాగనమాట.
సో ఇక్కడ ఇందాక అదేగా చెప్పారు, రివర్స్ రెపో రేట్ ఏమైంది 2026 ఫిబ్రవరి నుంచి అప్పుడు 5.15 ఉంది, తగ్గించారు 4.4కి తగ్గించారు, ఇక్కడ నుంచి మళ్ళీ 4కి తగ్గించేశారు, ఈ 4 అలా మెయింటైన్ చేశారు, పెంచకుండా అలాగా ఉంచారు అని చెప్పారు. రివర్స్ రెపో కూడా అంతే, 4.9 నుంచి 3.35కి తగ్గి అలా మెయింటైన్ అయింది. క్యాష్ రిజర్వ్ రేషియో ఆల్రెడీ మీకు చెప్పాను. వాట్ ఈజ్ క్యాష్ రిజర్వ్ రేషియో? బ్యాంక్స్ ఆర్బీఐ దగ్గర మెయింటైన్ చేయాల్సిన మినిమం బ్యాలెన్స్. అది ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే యాజ్ ఎ పర్సంటేజ్ ఆఫ్ ఎన్డిటిఎల్. ఎన్డిటిఎల్ అంటే నెట్ డిమాండ్ అండ్ టైమ్ లయబిలిటీస్. వాట్ ఈజ్ నెట్ డిమాండ్ అండ్ టైమ్ లయబిలిటీస్? ఒకసారి చూడండి మీరు, ఈజీగా ఇవన్నీ. బ్యాంక్ ఉంది, బ్యాంక్కి అసెట్స్ ఉంటాయి, లయబిలిటీస్ ఉంటాయి. అసెట్స్ అంటే ఏంటి? బ్యాంక్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాట్ ఈజ్ అన్ అసెట్? ఆదాయాన్ని ఇచ్చేది అసెట్ కదా, ఎవరికైనా సరే ఆదాయాన్ని ఇచ్చేది అసెట్, ఆస్తి అంటాం. మరి బ్యాంకులకు ఆస్తులు ఏంటి? లోన్సే ఆస్తులు బ్యాంకులకి. మనకిచ్చే లోన్సే బ్యాంకులకు ఆస్తులు, అసెట్స్. మరి లయబిలిటీస్ ఏంటి? ఏదైతే మనం తిరిగి చెల్లించాల్సి వస్తుందో అది లయబిలిటీ, అప్పు. డిపాజిట్స్, మనం బ్యాంక్ దగ్గర డిపాజిట్ చేస్తాం కదా, అది మనకి ఆస్తి, కానీ బ్యాంక్ అది అప్పు. మన దగ్గర బ్యాంక్ అప్పు తీసుకుంటున్నట్టేగా. మీరు ఒక 10 లక్షల రూపాయలు బ్యాంకులో డిపాజిట్ చేశారంటే బ్యాంక్ మీ దగ్గర అప్పు తీసుకున్నట్ట కాదా? ఎందుకంటే ఆ 10 లక్షలకి వడ్డీ కలిపి మీకు తిరిగి ఇవ్వాలి. అందుకని బ్యాంక్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ 10 లక్షలు అనేది మన డిపాజిట్స్ అనేవి లయబిలిటీస్. ఈ లయబిలిటీస్ బ్రాడ్గా 2 టైప్స్. టైమ్, డిమాండ్. డిమాండ్ అంటే ఆన్ డిమాండ్, అంటే ఎప్పుడైనా తీసేయచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మన కరెంట్ అకౌంట్ అంటాం, సేవింగ్స్ అకౌంట్ అంటాం. దీంట్లో మనం మనీ ఉంచుతాము, ఎప్పుడు కావాలంటే అప్పుడు విత్డ్రా చేసేస్తూ ఉంటాం. ఇది కరెంట్ అకౌంట్, సేవింగ్స్ అకౌంట్. అండ్ దేర్ ఆర్ టైమ్ డిపాజిట్స్. టైమ్ డిపాజిట్స్ అంటే అర్థం ఏంటి? ఫిక్స్డ్ డిపాజిట్, రికరింగ్ డిపాజిట్. ఇవి కొంత టైం తర్వాత విత్డ్రా చేయాలి, ముందు చేస్తే పెనాల్టీ పడుతుంది. 5 lakhs, 5 years, 10 years, 3 years, 1 year, ఇట్లాంటివి అనమాట. సో టైమ్ డిపాజిట్స్, డిమాండ్ డిపాజిట్స్, వాటినే టైమ్ లయబిలిటీస్, డిమాండ్ లయబిలిటీస్. ఓవరాల్గా గ్రాస్ టైమ్ అండ్ డిమాండ్ అండ్ టైం లయబిలిటీస్ అవుతాయి. నెట్ అంటే అర్థం ఏంటంటే ఒకవేళ బ్యాంకు కూడా వేరే వాళ్ళ దగ్గర మెయింటైన్ చేసింది అనుకోండి, లెట్స్ సే దిస్ బ్యాంక్ ఈజ్ మెయింటైనింగ్ సమ్ డిపాజిట్స్ విత్ అదర్ బ్యాంక్స్, దాన్ని మైనస్ చేసేయాలి, అంతే కదా. ఇప్పుడు మీకు సింపుల్గా చెప్తాను చూడండి. ఇక్కడ లెట్స్ సే ఏబీసీ బ్యాంక్ ఉంది. ఏబీసీ బ్యాంక్ 100 కోట్ల డిపాజిట్లు సేకరించింది అనుకోండి. టోటల్గా 100 crore డిపాజిట్స్ కలెక్ట్ చేసింది. మనం ఏం చెప్తాం? గ్రాస్ డిమాండ్ అండ్ టైం లయబిలిటీస్ ఎంత అంటే 100 కోట్లు అని చెప్పేస్తాం. అయితే ఇదే ఏబీసీ బ్యాంక్ XYZ బ్యాంక్ దగ్గర లెట్స్ అజ్యూమ్ ఒక 10 crores డిపాజిట్ చేసింది అనుకోండి. అంటే ఈ బ్యాంక్ దగ్గర డిపాజిట్స్ మెయింటైన్ చేస్తుంది. లయబిలిటీ అంటే ఏంటి? ఓవరాల్గా అప్పు అని కదా అర్థం. ఇప్పుడు ఈ ప్రజలకి బ్యాంక్ ఎంత ఇవ్వాలి అని లెక్క వేసినప్పుడు 100 కోట్లు ఇవ్వాలి కదా సార్ అనుకోవచ్చు. కానీ క్యాల్కులేషన్ ఏంటి? ఈ 100 కోట్లలో 10 కోట్లు ఆల్రెడీ ఉన్నాయిగా. ఈ 100 కోట్లు ప్రజలకు ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఈ 10 కోట్లు డిపాజిట్స్ విత్డ్రా చేసేస్తుందిగా. విత్డ్రా చేసినప్పుడు అది అప్పు కింద మరి ఉండదు. మీకు అర్థమైందా? ఆర్ యూ గెటింగ్ దిస్ పాయింట్? వెరీ వెరీ ఇంపార్టెంట్. నికరంగా ఎంత అప్పు ఉంది? సరే, ఇప్పుడు మీకు సింపుల్ అమ్మా. మన నాన్నగారికి చూడండి, నాన్నగారేమో 10 లక్షలు అప్పు చేశారు. నాన్నగారికి బ్యాంక్ అకౌంట్లో 2 lakhs ఉంది. నికరంగా అప్పు ఎంత అంటే ఏం చెప్తాం? 10 లక్షలు అంటామా? నికరంగా ఆలోచించండి. నికరంగా 10 లక్షలు అప్పు ఉన్నప్పటికీ 2 లక్షలు బ్యాంక్ డిపాజిట్ ఉంది కాబట్టి నికరంగా నా దగ్గర 8 lakhs అప్పు ఉన్నట్టు అని అర్థం. ఆర్ యూ గెటింగ్ దిస్ పాయింట్? 10 లక్షలు అప్పు ఉన్నప్పటికీ ఒక 2 లక్షలు ఆల్రెడీ డిపాజిట్లో ఉంది కాబట్టి 8 లక్షలు ఉన్నట్టు అనమాట. సో బ్యాంకులు 100 కోట్ల డిపాజిట్లు సేకరించినప్పటికీ ఆ బ్యాంకు వేరే బ్యాంకు దగ్గర ఒక 10 కోట్లు మెయింటైన్ చేసింది కాబట్టి ఆ 10 కోట్లు నేను తీసేస్తాను. తీసేసి నికరంగా, దట్ ఈజ్ NDTL, నెట్ డిమాండ్ అండ్ టైం లయబిలిటీస్. ఇలా నెట్ డిమాండ్ అండ్ లయబిలిటీస్ వస్తుంది. ఆ 10 తీస్తే 90 crores వచ్చింది అనుకుందాం. దీని మీద సర్టెన్ పర్సంటేజ్, జనరల్గా ఇప్పుడు రెపో రేట్ 4% అన్నారు అనుకోండి, 4% ఆఫ్ 90 crores అనమాట. అంటే 3.6 crores ఆర్బీఐ దగ్గర మెయింటైన్ చేయాలి. ఒక బ్యాంక్ దగ్గర 90 కోట్ల నికరంగా డిమాండ్ అండ్ టైం లయబిలిటీస్ ఉంటే 4% రెపో రేట్ అంటే దాంట్లో 4% దే హ్యావ్ టు మెయింటైన్ విత్ ది ఆర్బీఐ. అది కదా రెపో రేట్ కదా, అలా ఉంటుంది. సారీ, క్యాష్ రిజర్వ్ రేషియో 4% అయితే 3.6 crores వాళ్ళు ఆర్బీఐ దగ్గర మెయింటైన్ చేయాలి అని అర్థం అనమాట. ఇది క్యాష్ రిజర్వ్ రేషియో యొక్క కదా. అలాగే స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో, ఇది కూడా NDTLలో పర్సంటేజ్గానే చూస్తారు. దీని కథ ఏంటంటే ప్రతి బ్యాంకు కూడా దే హ్యావ్ టు మెయింటైన్ సర్టెన్ అమౌంట్ ఆఫ్ దేర్
డిపాజిట్స్ ఇన్ క్యాష్ యాజ్ వెల్ యాజ్ గోల్డ్ కానీ గవర్నమెంట్ సెక్యూరిటీస్ కానీ క్యాష్ రూపంలో కానీ మెయింటైన్ చేయాలి. అంటే లిక్విడ్ ఇన్స్ట్రుమెంట్స్లో మెయింటైన్ చేయాలి. ఎంత మెయింటైన్ చేయాలి? 18% పెట్టారు. అంటే 100 రూపాయలు నికరంగా మన దగ్గర డిపాజిట్ ఉంటే అందులో 18 రూపాయలని ఎయిదర్ క్యాష్ రూపంలో లేదా గోల్డ్ రూపంలో లేదా గవర్నమెంట్ బాండ్స్ రూపంలో మెయింటైన్ చేయాలి. అంటే వచ్చిన 100కి 100 బయట వాళ్ళకి లోన్స్ ఇవ్వకూడదు. ఒక 4% ఏమో సిఆర్ఆర్ కిందకి వెళ్ళిపోతుంది, 18% ఏమో ఎస్ఎల్ఆర్ కిందకి వెళ్ళిపోతుంది. అంటే 100లో 22 రూపాయలు వీటికే పోయాయి, మిగిలిన 78 రూపాయలలోంచే లోన్స్ ఇచ్చుకోవాలి అని అర్థం. థర్డ్ది ఎంఎస్ఎఫ్ రేటు, బ్యాంక్ రేట్ అన్నారు. ఎంఎస్ఎఫ్ అంటే మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ రేట్. మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ రేట్. మరి దీనికి అదేంటి? మీకు ఇందాక మాట చెప్పాను, ఎప్పుడైనా సరే బ్యాంకులకి డబ్బులు అవసరమైతే బ్యాంకులు ఇమీడియట్గా ఏం చేస్తాయి? ఆర్బీఐ దగ్గరికి వెళ్తాయి, ఆర్బీఐని లోన్ అడుగుతాయి. సో ఆర్బీఐ ఏం చేస్తుంది? మీ దగ్గర ఉన్న గవర్నమెంట్ సెక్యూరిటీస్ నాకు ఇవ్వండి అంటాయి. ఆ గవర్నమెంట్ సెక్యూరిటీస్ని ఇచ్చి ఆర్బీఐ మనీ ఇస్తుంటుంది అనమాట. అయితే ఎంత ఇస్తుంది అనే దానికి ఒక లిమిట్ ఉంటుంది. అగైన్ దట్ లిమిట్ ఈజ్ ఆల్సో క్యాలిక్యులేటెడ్ యాజ్ పార్ట్ ఆఫ్ ఎన్డిటిఎల్. బ్యాంక్ దగ్గర నికరంగా ఉన్న డిపాజిట్స్ని బేస్ చేసుకుని దాని మీద ఒక సర్టెన్ పర్సంటేజ్ మాత్రమే, అంత అమౌంట్ మాత్రమే ఆర్బీఐ బ్యాంకులకి లోన్ రూపంలో ఇస్తుంది. ఏ రేటు ప్రకారం? రెపో రేటు ప్రకారం. సో ఈ 4% ప్రకారం లెట్సే 100 కోట్లు అప్పు ఇచ్చింది ఆర్బీఐ, అయినా సరే బ్యాంకుకి సరిపోలేదు. 4% మీద ప్రకారం ఇచ్చినా సరే సరిపోలేదు. అప్పుడు మరి ఎలాగ పరిస్థితి? అలాంటప్పుడు ఆర్బీఐ ఏం చేస్తుందంటే, ఇంకా కావాలంటే నేను ఇస్తాను, కానీ నువ్వు మరీ ఇలాంటి పరిస్థితిలోకి వచ్చావు కాబట్టి నీకు పెనాల్టీ వేస్తాను, ఐ విల్ పీనలైజ్ యూ. అందుకని ఏం చేస్తుందంటే, మామూలుగా రెపో రేట్ 4% ఉంటే ఇదేమి 4.25%. అంటే ఐ విల్ గివ్ యూ ఎడిషనల్ లోన్, ఓవర్ అండ్ అబౌవ్ రెపో రేట్ నేను ఇంకా లోన్ ఇవ్వాలంటే ఇస్తాను, కానీ పెనాల్టీ వేస్తాను, అంటే ఎక్కువ వడ్డీకి ఇస్తాను అని అర్థం అనమాట. మీరు మినిమం మెయింటైన్ చేయట్లేదు బ్యాలెన్సెస్, ఉంటే ఈ పరిస్థితి మీకు వచ్చేది కాదు అని చెప్పడం. సో ఎంఎస్ఎఫ్ ఈజ్ నథింగ్ బట్ ఎ పీనల్ ఇంట్రెస్ట్ రేట్ విచ్ ఈజ్ ఓవర్ అండ్ అబౌవ్ రెపో రేట్ కంటే కొంచెం ఎక్కువ ఛార్జ్ చేయడం అనేది అన్నమాట. బ్యాంక్ రేట్ అంటే అర్థం ఏంటి? లాంగ్ టర్మ్కి, షార్ట్ టర్మ్ కాకుండా కొంచెం లాంగ్ టర్మ్ బేసిస్ మీద ఆర్బీఐ బ్యాంకులకు లోన్ ఇస్తే దాన్ని బ్యాంక్ రేట్ అంటారు. బ్యాంక్ రేట్ ఈజ్ ఆల్వేజ్ ఈక్వల్ టు ఎంఎస్ఎఫ్ రేట్. ఎంఎస్ఎఫ్ రేట్ ఎంత ఉంటుందో బ్యాంక్ రేటు అంతే ఉంటుంది. మీరు ఇంకోటి అబ్జర్వ్ చేస్తే ఎంఎస్ఎఫ్కి రెపో రేట్కి డిఫరెన్స్ చూడండి. 4.25, ఇక్కడ 5.15, 5.4, 4.4, 4.65, 25 బేసిస్ పాయింట్స్ ఉంటుంది. ఎప్పుడు 25 బేసిస్ పాయింట్స్ మెయింటైన్ అవుతుంది. రెపో రేట్ 5 ఉంటే అది 5.25, ఇది 4 ఉంటే అది 4.25. అలాగే బ్యాంక్ రేట్ ఎంత ఉంటుందో, ఎంఎస్ఎఫ్ రేట్ ఎంత ఉంటుందో బ్యాంక్ రేట్ అంతే ఉంటుంది, ఏం మారదు. మీకు అర్థమైందో రెపోకి ఎంఎస్ఎఫ్కి డిఫరెన్స్ ఏంటి? రెపో అనేది స్టిపులేటెడ్, నికరంగా ఉన్న డిపాజిట్స్లో కొంత పర్సెంట్ మాత్రమే అలౌడ్ యాజ్ పర్ లిమిట్స్. అది ఆ లిమిట్ దాటిపోయే కూడా డబ్బులు అవసరం అయితే అప్పుడు కూడా ఆర్బీఐ ఇస్తుంది, అగైన్ ఎట్ ఎ పీనల్ ఇంట్రెస్ట్ రేట్. దట్ పీనల్ ఇంట్రెస్ట్ రేట్ ఈజ్ మోర్ దాన్ రెపో రేట్ విచ్ ఈజ్ ఆల్సో కాల్డ్ మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ రేట్ అనమాట. అది కదా. సో అవన్నీ ఏమయ్యాయి? తగ్గుతూ వచ్చాయి. ఇవన్నీ తగ్గాయి, అన్నీ తగ్గుతూ రావడం అనేది జరిగింది. ఇది మనం చూస్తున్నాం. సో ఇక్కడ ఏమవుతుందంటే ఓన్లీ మీకు ఈ ఫ్యాక్ట్స్ అన్నీ ట్రెండ్స్ చూస్తే అన్నీ తగ్గుతూ వచ్చాయి. ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గుతూ వచ్చాయి, ఆ తక్కువ ఇంట్రెస్ట్ రేట్స్ మెయింటైన్ చేస్తున్నారు. విచ్ మీన్స్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దట్? ఇంట్రెస్ట్ రేట్స్ తక్కువ మెయింటైన్ చేస్తున్నారంటే అర్థం ఏంటి? అకామిడేటివ్ మానిటరీ పాలసీ ఫాలో అవుతున్నారు, ఇండస్ట్రీకి సపోర్టివ్గా ఉండడానికి అకామిడేటివ్ మానిటరీ పాలసీ ఫాలో అవుతున్నారని అర్థం అనమాట. అయితే మీకు వీటితో పాటు కాన్సెప్ట్స్ రివిజన్ కోసం అవన్నీ మళ్ళీ చెప్తున్నాను. ఇంకా మీరు చూడండి, అంటే ఈ మానిటరీ పాలసీ కమిటీ పని ఏంటి? ఇండస్ట్రీని కొంచెం సిస్టమ్ని మేనేజ్ చేస్తూ, మనీ సప్లైని మేనేజ్ చేస్తూ, ఇంట్రెస్ట్ రేట్స్ని మేనేజ్ చేస్తూ ఉండాలనేది దీని యొక్క పని. ఇన్ ద ఇనీషియల్ మీటింగ్స్ ఆఫ్ 2011-20 ఇక్కడ ఏం రాశారు చూడండి. ఇన్ఫ్లేషన్ ఎలా ఉండిందంటే కొంచెం ఎక్కువ ఉండింది, ఎక్కువగా సప్లై షాక్స్ వల్ల ఇన్ఫ్లేషన్ ఎక్కువగా ఉండిందని చెప్పారు. కాకపోతే అవన్నీ కొన్నాళ్ళే ఉంటాయి, ట్రాన్స్పరెంట్ టెంపరీగా ఉంటాయి, తర్వాత పోతాయి అనుకున్నారు. అగ్రిగేట్ డిమాండ్కి అవుట్లుక్ అనేది ఇంప్రూవ్ అవుతుంది అన్నారు. అగ్రిగేట్ డిమాండ్ అంటే అర్థం ఏంటి? ఓవరాల్గా డిమాండ్ ఫర్ గుడ్స్ అండ్ సర్వీసెస్కి ఉన్న డిమాండ్ అనేది వాజ్ ప్రోగ్రెసివ్లీ ఇంప్రూవింగ్ అని చెప్పారు. కానీ కెపాసిటీ యూటిలైజేషన్ రేట్స్ వర్ లో.
కెపాసిటీ యూటిలైజేషన్ రేట్స్ ఎలా ఉన్నాయి? తక్కువ ఉన్నాయి. కెపాసిటీ యూటిలైజేషన్ అంటే అర్థం ఏంటి? మీకు ఈ కీవర్డ్సే మీకు ఇంపార్టెంట్. ఎగ్జామ్లో వీటి మీద క్వశ్చన్స్ అడుగుతారు. మారుతి సుజుకి కంపెనీ ఉంది, మారుతి సుజుకి ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఉందనుకోండి. వాళ్ళు ఒక రోజుకి 100 కార్లు ప్రొడ్యూస్ చేసే కెపాసిటీ ఉంది. కెపాసిటీ ఉంది కదా అని ప్రొడ్యూస్ చేసుకుంటూ వెళ్ళిపోతారా? చెయ్యరు. డిమాండ్ బట్టి ప్రొడక్షన్ చేస్తారు. మార్కెట్లో డిమాండ్ చూస్తే 40 కార్లకు మించి డిమాండ్ లేదు ప్రస్తుతానికి. అప్పుడు ఎన్ని చేస్తారు? 40 కార్లే ప్రొడ్యూస్ చేస్తారు. అప్పుడు కెపాసిటీ యూటిలైజేషన్ ఎంత అవుతుంది? 40%. ఎందుకంటే 100 ప్రొడ్యూస్ చేసే అవకాశం ఉంది, కానీ 4 చేస్తున్నారు. సరే, ఈ 40% 40 కార్స్కి ఉన్న డిమాండ్ 50 కార్స్కి వచ్చింది అనుకోండి. అప్పుడు ఎన్ని ప్రొడ్యూస్ చేస్తారు? 50 చేస్తారు. అప్పుడు కెపాసిటీ యూటిలైజేషన్ ఎంత? అగైన్ 50%, విచ్ ఇస్ అగైన్ లో. పెరిగింది, కానీ 100%. మనకి 100కి 100 ప్రొడ్యూస్ చేస్తే మనకి ఉపయోగం ఉన్నట్టు, లేకపోతే కెపాసిటీ యూటిలైజేషన్ లో ఉన్నట్టు అనమాట. అంటే ఫుల్ కెపాసిటీని యూటిలైజ్ చేసుకునే పరిస్థితులు ఉండట్లేదు ఇంకా అని చెప్తున్నారు. సర్వీసెస్ సెక్టర్ ఏమో వెనకబడిందని చెప్తున్నారు. ఇవన్నీ మాట్లాడుతున్నారు. ఆల్ దిస్ ఇస్ ఇంకా అవసరం లేదు దీంట్లో. మరి పెద్దగా మీరు చదవడానికి ఏం లేదు. కీవర్డ్స్ ఏంటి? కెపాసిటీ యూటిలైజేషన్ అనేది మీరు చూసుకోవాలి, అంతకంటే ఏం లేదు. ఇంకా చూడండి, ఓవరాల్ మానిటరీ అండ్ క్రెడిట్ కండిషన్స్ రిమైండ్ అకామిడేటివ్. మానిటరీ క్రెడిట్ కండిషన్స్ అకామిడేటివ్గా ఉన్నాయి అంటే అర్థం ఏంటి? బ్యాంకులకు అప్పు కావాలంటే అప్పు రెడీగా లభిస్తుంది. బ్యాంకులు అన్నాను, ఇండస్ట్రీకి అప్పు కావాలంటే అప్పు లభిస్తుంది, తక్కువ వడ్డీకే లభిస్తుంది అని అర్థం. క్రెడిట్ కండిషన్స్ అకామిడేటివ్గా ఉన్నాయి. మానిటరీ కండిషన్స్ అకామిడేటివ్గా ఉన్నాయంటే తక్కువ వడ్డీకి లభిస్తుంది అని అర్థం. అలా అయితే మానిటరీ అగ్రిగేట్స్ యొక్క గ్రోత్ రేట్స్ చూస్తే, ఇక్కడ మీరు గ్రోత్ రేట్స్ అవన్నీ పక్కన పెట్టేస్తే ఈ పదాలు మీకు ఇంపార్టెంట్. జస్ట్ లుక్ ఎట్ దీస్ వర్డ్స్. ఏంటమ్మా ఈ వర్డ్స్? ఒకసారి చూడండి. రిజర్వ్ మనీ, బ్రాడ్ మనీ, ఇవి చాలా ఇంపార్టెంట్. M0 అంటారు, M1 అంటారు, M2 అంటారు. దీస్ ఆర్ వెరీ 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 ఇంపార్టెంట్. ఈ రిజర్వ్ మనీ, బ్రాడ్ మనీ, నేరో మనీ అంటే ఏంటి మీరు ఒకసారి తెలుసుకోవాలి. సో ఐ విల్ డూ వన్ థింగ్. ఇక్కడ మీకు ఒక ఫైల్ పెడతాను, ఆ ఫైల్ మనం చూద్దాం. సో జస్ట్ టేక్ ఎ లుక్ ఎట్ దిస్ స్లైడ్. ఈ స్లైడ్ ఒకసారి మీరు చూడండి. సో ఒకసారి మనం చూస్తే మీకు కొంచెం క్లారిటీ వస్తుంది. సో జస్ట్ టేక్ ఎ లుక్ ఎట్ దిస్ స్లైడ్. ఇది ఒక్కటి మీరు చాలా ఇంపార్టెంట్ అమ్మ, గుర్తుపెట్టుకోవాలి. ఈ పీడిఎఫ్లో కూడా లాస్ట్లో ఈ పేజ్ మీకు కనిపిస్తుంది. కాంపోనెంట్స్ ఆఫ్ మనీ స్టాక్, దీనిపైన క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది. చాలా చాలా ఇంపార్టెంట్. మనీ స్టాక్లో మనకి 2 ఆస్పెక్ట్స్లో క్వశ్చన్స్ అడగచ్చు. ఒకటి కాంపోనెంట్స్, ఇంకొకటి సోర్సెస్. ఇది మీకు ఏ పుస్తకంలోనూ ఉండదు. ఇది ఆర్బీఐ యాన్యువల్ రిపోర్ట్స్ నుంచి డౌన్లోడ్ చేసిన ఇది ఏ కోచింగ్ సెంటర్ మెటీరియల్లో కనిపించదు, రమేష్ సింగ్ అని ఏ బుక్లోనూ కనిపించదు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెబ్సైట్లో మనం రీసెర్చ్ చేసి తీసుకోవాల్సిన అంశాలు, వీటి నుంచి క్వశ్చన్స్ వచ్చే అవకాశాలనే ఉంటాయి. ఇక్కడ మీకు ఇవి చూడండి క్లియర్గా. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మీరు చూస్తే చాలా నేర్చుకుంటారు. మనకి కావాల్సినవి 3 చూడండి, కేర్ఫుల్గా వినండి. రిజర్వ్ మనీ, నేరో మనీ, బ్రాడ్ మనీ. రిజర్వ్ మనీని M0 అంటాము, ఇది M1, ఇది M2. ఈ 3 గుర్తుపెట్టుకోండి, ఇంకేం అవసరం లేదు. ఎలా గుర్తుపెట్టుకోవాలి? రిజర్వ్ మనీకి ఏం రాశారు? 2 + 5 + 6. 2 ఏంటి? ఇది 2. వాట్ ఈస్ 2? కరెన్సీ ఇన్ సర్క్యులేషన్, అంటే ఓవరాల్గా సర్క్యులేట్ అవుతున్న కరెన్సీ, ఎకానమీలో సర్క్యులేట్ అవుతున్న కరెన్సీ ఇన్ సర్క్యులేషన్ అంటే అర్థం అది. ప్లస్ 5లో ఏముంది? అదర్ డిపాజిట్స్ విత్ ది ఆర్బీఐ. ఆర్బీఐ దగ్గర అదర్ డిపాజిట్స్ అంటే అర్థం ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ కానీ, వరల్డ్ బ్యాంక్ కానీ, ఫారిన్ కంట్రీ సెంట్రల్ బ్యాంక్స్ కానీ, దే విల్ మెయింటైన్ సమ్ బ్యాలెన్సెస్ విత్ ఆర్బీఐ. వీటిని అదర్ డిపాజిట్స్ విత్ ది ఆర్బీఐ కిందకు వస్తాయి. ఇవన్నీ కూడా అంటే విదేశీ సంస్థలు, మల్టీలేటరల్ ఆర్గనైజేషన్స్, వేరే సెంట్రల్ బ్యాంక్స్ వాళ్ళు మెయింటైన్ చేసే ఈ డిపాజిట్స్, ఆర్బీఐ దగ్గర మెయింటైన్ చేసే డిపాజిట్స్ మనం ఏమంటాం? అదర్ బ్యాంక్స్ డిపాజిట్స్, అదర్ డిపాజిట్స్ విత్ ది ఆర్బీఐ అంటాం. ఇంకా ఏం రాశారు? 5 + 6 బ్యాంకర్స్ డిపాజిట్స్ విత్ ది ఆర్బీఐ. ఇప్పుడు మన బ్యాంకులు, ఇందాకే మీకు చెప్పాను, బ్యాంకులన్నీ కూడా మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలి అని చెప్పాను.
క్యాష్ రిజర్వ్ రేషియో కోసం, వేరే పర్పస్ కోసం మెయింటైన్ చేయాలి. అలా కూడా బ్యాంకులు ఆర్బీఐ దగ్గర డిపాజిట్లు మెయింటైన్ అవుతూ ఉంటాయి. అవి ఈ 3 కలిపితే రిజర్వ్ మనీ అవుతుంది. కరెన్సీ ఇన్ సర్క్యులేషను, అదర్ డిపాజిట్స్ విత్ ది ఆర్బీఐ ప్లస్ బ్యాంకర్స్ డిపాజిట్స్ విత్ ది ఆర్బీఐ. అర్థమైందా? ఆల్ దిస్ పుట్ టుగెదర్ ఈజ్ కాల్డ్ రిజర్వ్ మనీ. దెన్ దెర్ ఈజ్ సంథింగ్ కాల్డ్ నారో మనీ. నారో మనీ అంటే అర్థం ఏంటి? సో నారో మనీలో ఏం రాశారు? 4 + 5 + 7. 4 ఏంటి? ఇది 4 ఏంటి? 2 - 3 = 4. 2 ఏంటి? కరెన్సీ ఇన్ సర్క్యులేషన్ మైనస్ క్యాష్ విత్ బ్యాంక్స్. అంటే బ్యాంకుల దగ్గర ఉన్న క్యాష్తో మనకేంటి ఉపయోగం? జనాల చేతిలో ఉన్న మనీ కదా ఉపయోగపడేది. సో అది. సో 4 ఈజ్ నథింగ్ బట్ 2 - 3 విచ్ ఈస్ కరెన్సీ విత్ పబ్లిక్. కరెన్సీ విత్ పబ్లిక్. నెక్స్ట్ 5 కామన్. ఏంటి 5? అదర్ డిపాజిట్స్ విత్ ఆర్బీఐ. 3 7 చూడండి, డిమాండ్ డిపాజిట్స్. డిమాండ్ డిపాజిట్స్ అంటే అర్థం ఏంటి? కరెంట్ అకౌంట్, సేవింగ్స్ అకౌంట్. ఇవి ఈ మూడింటిని కలిపి మనం నారో మనీ అంటాం. ఈ నారో మనీ అంటాం. అలాగే మూడోది బ్రాడ్ మనీ. బ్రాడ్ మనీలో ఏమొచ్చింది? ఈ నారో మనీ 10 ప్లస్ టైమ్ డిపాజిట్స్. ఇది కలిపితే బ్రాడ్ మనీ. మళ్ళీ ఒకసారి రాయిన పక్కన M0. M0లో ఏంటి? కరెన్సీ ఇన్ సర్క్యులేషన్ ప్లస్ అదర్ డిపాజిట్స్ విత్ ఆర్బీఐ ప్లస్ బ్యాంక్ డిపాజిట్స్ విత్ ఆర్బీఐ. M1 ఆర్ నారో మనీ వచ్చేసరికి ఏమైంది? కరెన్సీ విత్ పబ్లిక్. కరెన్సీ ఇన్ సర్క్యులేషన్లో కరెన్సీ విత్ బ్యాంక్ తీస్తారనుకోండి, క్యాష్ విత్ బ్యాంక్ తీస్తారని కరెన్సీ విత్ పబ్లిక్ అవుతుంది. దీనికి ఇంకేం కలపాలి? అదర్ డిపాజిట్స్ విత్ ఆర్బీఐ. ఇంకా 4 + 5 + 7 డిమాండ్ డిపాజిట్స్. ఇది M1 లేదా నారో మనీ. మూడోది ఏంటి? M2 బ్రాడ్ మనీ. ఇది M1, M2, M3 పేర్లు పక్కన పెడితే బ్రాడ్ మనీ అని గుర్తుపెట్టుకోండి. బ్రాడ్ మనీ. బ్రాడ్ మనీకి వచ్చేసరికి కదేంటి? ఇది నారో మనీ, ఐ విల్ సే బ్రాడ్ మనీ. ఎందుకంటే ఈ నొటేషన్స్ మారుతూ ఉంటాయి. ఇది రిజర్వ్ మనీ. ఇలా పెట్టుకోండి. రిజర్వ్ మనీ, నారో మనీ, బ్రాడ్ మనీ. బ్రాడ్ మనీలోకి ఏమొచ్చాయి? 8 and 10. అంటే నారో మనీలో ఉన్నవన్నీ ప్లస్ టైం డిపాజిట్స్. అంటే ఈ 3 కలాలి ప్లస్ టైం డిపాజిట్స్ కూడా కలవాలి. సో అన్నిట్లోకి మనకి ఏది ఎక్కువ అంటే ఏం చెప్తారు? బ్రాడ్ మనీ. బ్రాడ్ మనీ ఈజ్ ది మోస్ట్ ఎక్స్పాండెడ్ వన్. అంటే అన్నీ కలిసి ఉన్నాయి. టైం డిపాజిట్స్ ఉన్నాయి, డిమాండ్ డిపాజిట్స్ ఉన్నాయి, అన్ని రకాలు కలిసి ఉన్నాయి అన్నమాట. ఇవి కాంపోనెంట్స్ ఆఫ్ మనీ స్టాక్ అని చెప్పి మనం చదువుకున్నాం ఇక్కడ. వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మ ఇదంతా చాలా చాలా ఇంపార్టెంట్. మీకు ఎగ్జామ్లో ఏముంటాయి అని అడిగే అవకాశాలు ఉంటాయి. మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా రాయాలి. అలాగే సోర్సెస్ అనే పదం కూడా వస్తుంది. అది వచ్చినప్పుడు చెప్పేస్తారు ఇప్పుడే. ఈ మనీ స్టాక్ని మనం ఇంకో రకంగా కూడా చూడొచ్చు. కాంపోనెంట్స్గా కాకుండా సోర్సెస్ కింద. ఇక్కడ చూడండి, సోర్సెస్ ఆఫ్ మనీ స్టాక్. ఇది కూడా మీకు ఎక్కడ దొరకదు. నేను రిజర్వ్ బ్యాంక్ వెబ్సైట్లో రీసెర్చ్ చేసి తీసుకున్న డాక్యుమెంట్ ఇది. ఈ సోర్సెస్ ఆఫ్ మనీ స్టాక్లో మీరు చూస్తే ఇక్కడ ఏం రాశారు? నెట్ ఆర్బీఐ క్రెడిట్ టు సెంట్రల్ గవర్నమెంట్, నెట్ ఆర్బీఐ క్రెడిట్ టు స్టేట్ గవర్నమెంట్, అదర్ బ్యాంక్స్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఇలాగేశారు. ఈ 2, 3 and 4 కలిపితే ఇది వచ్చింది. అయితే మీకు కొంచెం అర్థం కావడానికి నేను ఒకటి చెప్తాను చూడండి. మనీ స్టాక్ అనే పదం వచ్చింది. దీనికి 2 రకాలుగా రాస్తున్నారు. ఒకవైపు సోర్సెస్ అంటున్నారు, ఇంకోవైపు కాంపోనెంట్స్ అంటున్నారు. అల్టిమేట్గా 2 ఒకటే. అల్టిమేట్గా అమౌంట్ సేమ్ వస్తుంది. సోర్సెస్ చూసినా కాంపోనెంట్స్ చూసినా ఫైనల్ అమౌంట్ ఏమొస్తుంది? సేమ్ వస్తుంది. అది గుర్తుపెట్టుకోవడానికి ఒక చిన్న టిప్ చెప్తాను చూడండి. కాంపోనెంట్స్లోకి ఏమొస్తాయి, సోర్సెస్లోకి ఏమొస్తాయి అని చెప్పి క్వశ్చన్ రావచ్చు. ఐ విల్ గివ్ యూ ఎ స్మాల్ టిప్ టు మెమరైజ్. కాంపోనెంట్స్లో వచ్చేవి ఎలా అంటే ఇది చూడండి. గవర్నమెంట్, ఇండస్ట్రీ, పీపుల్ లేదా పబ్లిక్, ఇది ఒక వైపు పెట్టుకోండి. బ్యాంక్స్, ఆర్బీఐ, ఇది ఇంకో వైపు పెట్టుకోండి. ఇది ఇంకో వైపు పెట్టుకోండి. ఇప్పుడు ప్రజలు బ్యాంకుల్లో చేసే డిపాజిట్లు ఈ రకంగా మనం చూసామనుకోండి, అంటే బ్యాంకులకి మనీ ఎలా వస్తుంది అనే ఆస్పెక్ట్లో మనం చూసామనుకోండి, దే ఆర్ ఆల్ కాంపోనెంట్స్. కాంపోనెంట్స్లో మనం ఏం చూసాం?
అదర్ బ్యాంక్స్ డిపాజిట్స్ విత్ ఆర్బీఐ అని చెప్పి చూసాం, బ్యాంక్స్ డిపాజిట్స్ విత్ ఆర్బీఐ అని చెప్పి చూసాం, అంటే ఆర్బీఐకి వచ్చేనట్టుగా అవన్నీ. అలాగే టైమ్ డిపాజిట్స్ ఇన్ బ్యాంక్స్, మనం బ్యాంకుల్లో చేసే ఎఫ్డీలు, అలాగే రికరింగ్ మనకి టైమ్ డిపాజిట్స్, డిమాండ్ డిపాజిట్స్ విత్ బ్యాంక్స్, ఇలాంటి డిపాజిట్స్ అన్నీ కూడా కాంపోనెంట్స్లోకి వస్తాయి. సోర్సెస్ని చూసినప్పుడు రివర్స్లో చూడండి, ఇలాగా బ్యాంకుల నుంచి గవర్నమెంట్కి ఎలా వెళ్తున్నాయి అలా చూస్తే సోర్సెస్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏం రాశారు, ఇఫ్ యూ హ్యావ్ అబ్జర్వ్డ్ హియర్, ఇక్కడ ఏమని చూడండి, నెట్ ఆర్బీఐ క్రెడిట్ టు సెంట్రల్ గవర్నమెంట్, అంటే ఆర్బీఐ సెంట్రల్ గవర్నమెంట్కి ఎంత డబ్బులు ఇచ్చింది. నెట్ ఆర్బీఐ క్రెడిట్ టు స్టేట్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్కి ఎంత అప్పు ఇచ్చింది. ఈ బ్యాంకులన్నీ కలిపి గవర్నమెంట్ సెక్యూరిటీస్లో ఎంత ఇన్వెస్ట్మెంట్ చేశాయి, అంటే గవర్నమెంట్ బాండ్స్ని బ్యాంకులన్నీ కలిపి ఎంత కొన్నాయి. గవర్నమెంట్ ఇష్యూ చేసిన బాండ్ని బ్యాంకులు కొన్నాయి, బ్యాంకులు గవర్నమెంట్కి అప్పు ఇచ్చినట్టే కదా. గవర్నమెంట్ ఒక బాండ్ ఇష్యూ చేసింది, ఆ బాండ్ బ్యాంక్ కొనింది అంటే అర్థమైంది డబ్బులు ఎక్కడి నుంచి అడిగి వెళ్ళాయి, బ్యాంక్ చేతుల నుంచి గవర్నమెంట్కి వెళ్ళాయి. సో బ్యాంకులు గవర్నమెంట్కి అప్పు ఇచ్చినట్టే కదా, అలాగనమాట. సో గవర్నమెంట్ సెక్యూరిటీస్లో చేసిన ఇన్వెస్ట్మెంట్స్ అప్పే, ఆర్బీఐ స్టేట్ గవర్నమెంట్కి సెంట్రల్ గవర్నమెంట్కి ఇచ్చిన కూడా అప్పులే, అవన్నీ కలిపితే నెట్ బ్యాంక్ క్రెడిట్ టు గవర్నమెంట్. ఇవి సోర్సెస్. అంటే గవర్నమెంట్ చేతికి, ప్రజల చేతికి, ఇండస్ట్రీ చేతికి సోర్స్ ఏంటి, ఎక్కడి నుంచి డబ్బులు వస్తున్నాయి, సోర్సు అలా గుర్తుపెట్టుకోండి. ఆర్బీఐ నుంచి ఎంత వచ్చింది, బ్యాంక్ నుంచి ఎంత వచ్చింది, ఇలాగనమాట. కాంపోనెంట్స్ అన్నప్పుడు బ్యాంకుల చేతికి మనీ ఎలా వస్తుంది, ప్రజలు ఎంత డిపాజిట్ చేశారు, టైం డిపాజిట్స్ ఎన్ని, డిమాండ్ డిపాజిట్స్ ఎన్ని, ఈ యాంగిల్లో అది కాంపోనెంట్స్. అంటే జస్ట్ ఇవన్నీ ఎక్కడ రాయరు, మీరు మెమరైజ్ చేయడానికి నేను చెప్తున్న చిన్న టిప్ అనమాట. ఇక్కడ చూడండి మళ్ళీ, ఆర్బీఐ క్రెడిట్ టు కమర్షియల్ సెక్టర్, కమర్షియల్ సెక్టర్కి ఆర్బీఐ ఇచ్చిన క్రెడిట్ ఎంత, బ్యాంకులు కమర్షియల్ సెక్టర్కి అంటే ఇండస్ట్రీస్కి ఇచ్చిన క్రెడిట్ ఎంత, అప్పు ఎంత. ఓకేనా. అలాగే ఈ రెండు కలిపితే బ్యాంక్ క్రెడిట్ టు కమర్షియల్ సెక్టర్. ఇదంతా ఏంటి, బ్యాంక్ క్రెడిట్ టు గవర్నమెంట్, ఇక్కడ బ్యాంక్ క్రెడిట్ టు కమర్షియల్ సెక్టర్. కమర్షియల్ సెక్టర్కి బ్యాంకులంతా ఇచ్చిన అప్పులు ఎంత, ఇలాగా. అంటే బ్యాంకులు ఇచ్చిన ఇది సోర్సెస్, బ్యాంకులకి వచ్చిన అది కాంపోనెంట్స్. సోర్సెస్ ఏది, కాంపోనెంట్ ఏది అని ఒకవేళ అడిగితే దిస్ ఈజ్ హౌ యూ నీడ్ టు రిమెంబర్. ఆప్షన్స్ ఎలిమినేషన్ చేసుకోవచ్చు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ కాంపోనెంట్స్ ఆఫ్ మనీ స్టాక్ అన్నాడు అనుకోండి, నెట్ బ్యాంక్ క్రెడిట్ టు గవర్నమెంట్ అంటే అదేమవుతుంది, కాదు, అది సోర్స్, అది కాంపోనెంట్ కాదు. టైం డిపాజిట్ కాంపోనెంటే, కరెన్సీ ఇన్ సర్క్యులేషన్ కాంపోనెంటే, డిమాండ్ డిపాజిట్ కాంపోనెంటే. అలా అలా మీరు చూసుకోవాలి. మెమరైజ్ చేయడానికి ఒక చిన్న టిప్ చెప్పాను అంతే. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ సోర్స్ ఆఫ్ మనీ స్టాక్ అంటాడు. అందులో టైం డిపాజిట్ పెడితే నో, అంటే మనకి బ్యాంకుల నుంచి రావాలి, బ్యాంకుల నుంచి వచ్చేవి చూసుకోండి. రైట్. సో ఇది కథ. సో ఇక్కడ ఏం రాశారు, నేను అన్ని కాన్సెప్ట్స్ చెప్తున్నాను మీకు క్లాస్ చెప్పినట్టు. మరి ఇవన్నీ అంత ఈజీ కాదు, ఏఎస్సి కోచింగ్ సెంటర్స్లో డీటెయిల్గా చెప్పరు. ఎందుకంటే వీటిల్లో డెప్త్గా చెప్పాలంటే మీకు రీసెర్చ్ చేయాలి, ఆర్బీఐ వెబ్సైట్స్ అన్నీ చూడాలి, కోచింగ్ సెంటర్ స్టడీ మెటీరియల్లో కూడా డీటెయిల్గా ఉండవు అవి. సో అందుకనే నేను మళ్ళీ కొంచెం టైం తీసుకొని మీ అందరికీ హెల్ప్ అవుతుంది, ఎగ్జామ్ ఉందని చెప్తున్నా అన్నమాట, అంతే. ట్రెండ్స్ అన్నీ చూద్దాం, మనం ట్రెండ్స్ చార్ట్లో చూద్దాము. బిఫోర్ దట్ లెట్స్ లుక్ ఎట్ ది అదర్ థింగ్స్. ఎక్స్పాన్షన్ ఇన్ M0 ఎక్స్పాండ్ అయిందంటే అంటే రిజర్వ్ మనీ పెరిగిందంట 21-22లో. ఎందువల్ల పెరిగింది, బ్యాంకర్స్ డిపాజిట్స్ విత్ ది ఆర్బీఐ బాగా పెరగడం వల్ల, ఫ్రమ్ ది కాంపోనెంట్ సైడ్. బ్యాంకర్స్ డిపాజిట్స్ నెక్స్ట్ పేజ్కి వెళ్ళిపోతే మనకు క్లియర్గా కనిపిస్తుంది. ఇక్కడ చూడండి. సో రిజర్వ్ మనీ, బ్రాడ్ మనీ M3 అమ్మ, M2 అని రాశాను ఇందాక కదా, M3 గుర్తుపెట్టుకోండి. బ్రాడ్ మనీ ఇస్ M3. సో రిజర్వ్ మనీలో కాంపోనెంట్స్ ఏంటి, కరెన్సీ ఇన్ సర్క్యులేషను, బ్యాంకర్స్ డిపాజిట్స్, అదర్ డిపాజిట్స్. ఇక్కడ అదర్ డిపాజిట్స్ రాయలేదు, ఈ మూడు కలిపితే రిజర్వ్ మనీ అనమాట. రిజర్వ్ మనీ పెరగడానికి కారణం ఏంటంటే ఈ డిపాజిట్స్ బాగా పెరిగాయి కాబట్టి రిజర్వ్ మనీ పెరిగిందని చెప్పి రాశారు, అంతే. బ్రాడ్ మనీ కూడా పెరిగింది. సో దానికి ప్రధానంగా కారణం ఏంటంటే చూడండి ఇక్కడ రాశారు, అగ్రిగేట్ డిపాజిట్స్ బాగా పెరిగాయి. డిపాజిట్స్ బాగా పెరగడం వల్ల బ్రాడ్ మనీ, టైం డిపాజిట్, డిమాండ్ డిపాజిట్స్ అవి ఎక్కువగా పెరగడం వల్ల బ్రాడ్ మనీ పెరిగిందని చెప్పి రాశారు. ఇది ఇక్కడ రాశారు చూసారా, ఫ్రమ్ ది కాంపోనెంట్ సైడ్ అని రాస్తున్నారు. కాంపోనెంట్స్ అంటే మనం ఇప్పుడు చెప్తున్నవన్నీ, కరెన్సీ ఇన్ సర్క్యులేషను, టైం డిపాజిట్, డిమాండ్ డిపాజిట్, వీటన్నిటిని కాంపోనెంట్స్ అంటాం. సోర్స్ అనేసరికి నెట్ బ్యాంక్ క్రెడిట్ టు ఆర్బీఐ, ఆర్బీఐస్ క్రెడిట్ టు గవర్నమెంట్స్, ఇవన్నీ అనమాట.
ఆర్బీఐ క్రెడిట్ టు స్టేట్ గవర్నమెంట్, ఆర్బీఐ క్రెడిట్ టు సెంట్రల్ గవర్నమెంట్, ఆల్ బ్యాంక్స్ క్రెడిట్ టు బ్యాంక్స్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ గవర్నమెంట్ సెక్యూరిటీస్, ఇలాంటివన్నీ. సోర్సెస్ సైడ్ నుండి చూస్తే బ్యాంక్ క్రెడిట్ టు గవర్నమెంట్ అనేది మేజర్ కంట్రిబ్యూటర్ టు ది ఇంక్రీజ్ ఆఫ్ బ్రాడ్ మనీ. సోర్స్ సైడ్ నుంచి అంటే బ్యాంక్ క్రెడిట్ బాగా పెరిగింది గవర్నమెంట్కి, అంటే గవర్నమెంట్ సెక్యూరిటీస్లో ఎక్కువ ఇన్వెస్ట్ చేశాయి, ఆ రకంగా రాశారు. చూసారు, ఎస్ఎల్ఆర్ కోసం వేటి కోసం చాలా ఎక్కువగా ఇన్వెస్ట్ చేశారు, అందువల్ల బ్రాడ్ మనీ పెరిగింది, M3 ఎక్స్పాండ్ అయిందని చెప్పి రాయడం జరిగింది ఫ్రమ్ ది సోర్సెస్ సైడ్. సో దిస్ ఈజ్ హౌ ఇట్ ఈస్ అగ్రిగేట్ డిపాజిట్స్ బాగా గ్రో అయ్యాయని రాశారు అంతే. నెక్స్ట్ వచ్చేసి మీరు కీ కాన్సెప్ట్ మనీ మల్టిప్లయర్. కాన్సెప్ట్స్ చూడండి, మరి ఎక్కువ కంగారు పడకండి. మనీ మల్టిప్లయర్ ఈజ్ నథింగ్ బట్ M3/M0 విచ్ ఈస్ బ్రాడ్ మనీ బై రిజర్వ్ మనీ. రిజర్వ్ మనీ బ్రాడ్ మనీ రేషియో ఇస్తే వచ్చేదాన్ని మనీ మల్టిప్లయర్ అంటారు. సో జనరల్గా ఇది ఏం చేస్తుందంటే, ఎప్పుడైనా సరే లెట్స్ అజ్యూమ్ ఇప్పుడు రిజర్వ్ మనీ తగ్గిందనుకోండి, మనీ మల్టిప్లయర్ ఏమైనట్టు, పెరిగినట్ట తగ్గినట్ట? ఇమాజిన్ చేయండి ఒకసారి. లెట్స్ ఏ బ్రాడ్ మనీ 10 ఉంది, రిజర్వ్ మనీ 5 ఉంది అనుకుందాం. అప్పుడు మనీ మల్టిప్లయర్ ఎంత అయింది? 2 అయింది. బ్రాడ్ మనీ 10 నుండి రిజర్వ్ మనీ 2 అయితే మనీ మల్టిప్లయర్ ఎంత? 5 అయింది. ఎప్పుడైనా సరే రిజర్వ్ మనీ తగ్గుతూ ఉంటే బ్రాడ్ మనీ ఓవరాల్గా మనీ మల్టిప్లయర్ పెరుగుతుందని అర్థం, అంతే కదా. రిజర్వ్ మనీ తగ్గింది అనుకోండి, మనీ మల్టిప్లయర్ ఏమైంది? పెరిగిందని అర్థం. ఇది మీరు ఎలా అర్థం చేసుకోవాలి? దీనికోసం నేను సెపరేట్గా ఒక వీడియో చేశాను, మనీ మల్టిప్లయర్ గురించి సెపరేట్ వీడియో చేశాను. వీడియో లింక్ మీకు డిస్క్రిప్షన్లో పెడతాను, ఒకసారి చెక్ చేసుకోండి. ఐ పుట్ ఇట్ ఇన్ ద డిస్క్రిప్షన్. ఇట్ టేక్స్ అరౌండ్ 20 minutes టు మేక్ యూ అండర్స్టాండ్ వాట్ ఈస్ మనీ మల్టిప్లయర్. బట్ సింప్లీ ఐ కెన్ టెల్ యూ వన్ థింగ్, ఎప్పుడైనా సరే రిజర్వ్ మనీ తగ్గితే రిజర్వ్ మనీలో ఏముంది? కరెన్సీ ఇన్ సర్క్యులేషన్ ఉంది, ఇంకా ఏముంది? బ్యాంకర్స్ డిపాజిట్స్ విత్ ఆర్బీఐ ఉంది, అంటే సిఆర్ఆర్ అనమాట. ఎస్పెషల్లీ రిజర్వ్ మనీ తగ్గిందంటే అర్థం ఏంటి? సిఆర్ఆర్ తగ్గిందని. క్యాష్ రిజర్వ్ రేషియో తగ్గింది అంటే అర్థం ఏంటి? బ్యాంకులు ఆర్బీఐ దగ్గర చేసే డిపాజిట్స్ తగ్గినట్టు, మెయింటైన్ చేయాల్సిన మనీ తగ్గినట్టు, విచ్ మీన్స్ బ్యాంకుల చేతిలో ఉన్న మనీ పెరిగినట్లు. బ్యాంకుల చేతిలో ఉన్న మనీ పెరిగితే ఏమవుతుంది? ఇట్ లీడ్స్ టు క్రెడిట్ క్రియేషన్. ఏమి రాయను నేను, దీన్ని టెక్నికల్గా చూడకండి, కామన్ సెన్స్తో ఆలోచించండి. రిజర్వ్ మనీ కాంపోనెంట్స్ ఏంటి? కరెన్సీ ఇన్ సర్క్యులేషన్, గుర్తెచ్చుకోండి, కరెన్సీ ఇన్ సర్క్యులేషన్, అదర్ డిపాజిట్స్ విత్ ఆర్బీఐ, బ్యాంకర్స్ డిపాజిట్స్ విత్ ఆర్బీఐ. బ్యాంకర్స్ డిపాజిట్స్ విత్ ఆర్బీఐ తగ్గితే రిజర్వ్ మనీ తగ్గుతుంది. బ్యాంకర్స్ డిపాజిట్స్ విత్ ఆర్బీఐ ఎప్పుడు తగ్గుతుంది? సిఆర్ఆర్ తగ్గించినప్పుడు. సిఆర్ఆర్ అంటే ఏంటి? క్యాష్ రిజర్వ్ రేషియో, అంటే బ్యాంకులు ఆర్బీఐ దగ్గర మెయింటైన్ చేయాల్సిన మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు, తగ్గించారనుకోండి, బ్యాంకులు ఆర్బీఐ దగ్గర మెయింటైన్ చేసే అమౌంట్ తగ్గిపోతుంది. ఆర్బీఐ దగ్గర మెయింటైన్ చేసే అమౌంట్ తగ్గిందంటే బ్యాంకుల చేతిలో ఉన్న అమౌంట్ పెరిగినట్టే కదా. బ్యాంకుల చేతుల్లో ఉన్న అమౌంట్ పెరిగితే మరి దేనికి దారితీస్తుంది? లోన్లకి దారితీస్తుంది. సో క్రెడిట్ క్రియేషన్, మోర్ అండ్ మోర్ మనీ విల్ బీ గివెన్ యాజ్ లోన్స్. ఆ రకంగా మరి ఎక్కువ మనీ క్రెడిట్ క్రియేట్ అవుతుంది కాబట్టి బ్రాడ్ మనీ అనేది ఎక్స్పాండ్ అవుతుంది. వెన్ ఎవర్ M0 గోస్ డౌన్ ఇట్ లీడ్స్ టు ఎక్స్పాన్షన్ ఇన్ బ్రాడ్ మనీ. దీన్ని డీటెయిల్డ్గా నేను మనీ మల్టిప్లయర్ వీడియోలో చెప్పాను, ఒకసారి చెక్అవుట్ చేసేయండి, బికాజ్ ఇట్ టేక్స్ దట్ మచ్ టైం. అది సో ఐమ్ ఎక్స్ప్లెయినింగ్ ఆల్ ది కాన్సెప్ట్స్ గివెన్ హియర్, అంతే. అంతకంటే నేను మరి చెప్పడానికి ఇంకా మిగిలినంత ట్రెండ్సే. ఆ మనీ మల్టిప్లయర్ పెరిగింది తగ్గింది అంటే మీకు అర్థం కాదు. సో ఏంటి ఆ మనీ మల్టిప్లయర్ మీకు తెలియాలన్నమాట, అంతే. సో దట్స్ ఇట్, ఇక్కడతో అయిపోయింది. సో దీస్ ఆర్ ది కాన్సెప్ట్స్ విచ్ ఐ హ్యావ్ కవర్డ్ హియర్. సో మనం ఏం తెలుసుకున్నాం? రెపో రేట్ తెలుసుకున్నాం, రివర్స్ రెపో రేట్ తెలుసుకున్నాం, ఇవన్నీ తెలిసినవే. మరొకసారి చూసాం అకామిడేటివ్ మానిటరీ పాలసీ స్టాన్స్ చూసాం. అకామిడేటివ్ స్టాన్స్ అంటే ఇండస్ట్రీకి సపోర్టివ్గా వెళ్తుందని తెలుసుకున్నాం. అలాగే మానిటరీ అగ్రిగేట్స్ లేదా మనీ స్టాక్ అంటాం. మనీ స్టాక్లో కాంపోనెంట్ సైడ్, సోర్సెస్ సైడ్ మనం చూసాం. బ్రాడ్ మనీ, నారో మనీ, రిజర్వ్ మనీ చూసాం. వీటిలో ఏమొస్తాయి అనేది చూడడం జరిగింది. ఏవి పెరిగాయి, ఏవి తగ్గాయి అనేది కూడా మనం చూడడం అనేది జరిగింది. ట్రెండ్ చూడడం అనేది జరిగింది. సో దట్స్ ఇట్. సో ఐల్ మీట్ యూ ఇన్ ది నెక్స్ట్ సెషన్. టేక్ కేర్, బాయ్.